సార్. నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ ఆఫ్ కెమెరా చాలాసార్లు మీకు కంగ్రాట్స్ చెప్పేశాను. సక్సెస్ మీట్లో అందుకే సక్సెస్ మీట్ ముందు తర్వాత. బట్ ఆ రోజు నుంచి నాకు మళ్ళీ మిమ్మల్ని కలిసి ఆ సినిమా గురించి మాట్లాడాలి అని మీ రివ్యూ కూడా చాలా బాగుంది. ఒక 4 days థ్యాంక్ యూ సార్. అయితే సో ప్రొడక్ట్ థియేటర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రొడక్ట్ మన దగ్గర ఉన్నంత వరకు కొన్ని 1000 times మీరు చూస్తుంటారు. స్క్రిప్ట్ రాసినప్పుడు, కరెక్షన్ చేసినప్పుడు, సీన్ తీసినప్పుడు, మళ్ళీ టేక్స్ తీసినప్పుడు, ఎడిట్ టేబుల్ మీద ఫైనల్ కట్, మిక్సింగ్, క్యూబ్ ఇలాగా. అప్పుడు ఏమి అనిపించింది, థియేటర్లోకి వెళ్ళిన తర్వాత అనిపించే సందర్భాలు ఉంటాయి ఫర్ ఎనీ ప్రొడక్ట్, నాట్ ఓన్లీ మూవీ, ఈవెన్ రైటింగ్, ఎనీ క్రియేటివ్ ప్రొడక్ట్. అలా ఈ సినిమా మీకు ఎలా అనిపించింది టోటల్గా ప్రొడక్ట్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత, చూసిన తర్వాత? నాకు చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్ అండి అనిపించింది. అంటే వాట్ ఎవర్ మేము ఎడిట్ రూమ్లో కానీ ఏదైతే మేము ఆర్ఆర్ చేసేటప్పుడు కానీ టీంతో డిస్కషన్ అన్నప్పుడు ఏ హై పాయింట్స్ ఉంటాయి అనుకున్నాను, ఎక్కడ రియాక్ట్ అవుతారు, ఎక్కడ వీళ్ళకి నచ్చుతుంది, ఎక్కడ అవుతుంది, అన్నీ ఆల్మోస్ట్ అన్నీ అలానే జరిగినాయి. సో యాక్చువల్లీ అది రేర్ కూడా. కొన్ని సార్లు మనం అనుకోని విధానం కొన్ని వేరే, ఇప్పుడు రష్మిక యాంగిల్ కానీ, రష్మిక ధనుష్ యాంగిల్ కానీ, ఆమె రాగానే ఇంకా అదొక లైవ్లీగా చేంజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసాం. అంటే ఒక గ్రిమ్గా వెళ్తున్న స్టోరీలోకి అవన్నీ ఎవరి పాటలు నిర్వహిస్తూ వెళ్తున్న దానికి అది కరెక్ట్గా పండాలి. అదేంటి మన ఒక చిన్న లైటర్ వెయిన్ దీంట్లోకి తీసుకురావాలి. అది బేసిక్గా అది ఎక్కడ ఏ తేడా వచ్చినా ఓవరాల్ రిజల్ట్ వేరేగా ఉంటుంది. సో అది అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. సో ఆల్మోస్ట్ నాకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమా. ఎక్కడ ఏమనిపించలేదు. ఒక్కటి ప్రాబ్లీ నేను ఏదైతే ఇంటర్వ్యూలో కొంచెం ఫైట్ కుక్కలు ఉంటుంది కదా, నేను చాలా యాంటిసిపేట్ చేశాను. యాక్చువల్లీ అది అప్లాజ్ చాలా వస్తుంది, కానీ ముందు లెంత్ కొంచెం ఏమైనా తగ్గించదేమో అనిపించింది ఒకసారి నేను చూసినప్పుడు. అదొక్కటే నాకు పర్సనల్గా అనిపించింది. మిగతా ఏ ఎమోషనల్గా కానీ క్యారెక్టర్స్ పరంగా కానీ అంటే హుక్ అయిపోయారు. నాగార్జున గారు హుక్ అయిపోయారు, దీపక్ క్యారెక్టర్ హుక్ అయింది, విలన్ హుక్ అయిపోయాడు, అండ్ దెన్ మన సమీరా దేవ అయితే ఆబ్వియస్లీ హుక్ అయిపోయారు. అండ్ ఆల్సో నలుగురు వేరే వాళ్ళు కూడా ఆ పాట మూలన అదేంటి మన అలా ఇంట్రడక్షన్ మూలన గొప్ప ఒక పాట పడింది అక్కడ, మన కొడుక పాట. దాంతో ఐ థింక్ ఎవ్రీవేర్ ప్రతి ఒక్కరికి ఒక కనెక్ట్ ఏర్పడి, ఇక్కడ నాకు కనెక్ట్ ఏర్పడగానే ఇంకా ల్యాగ్ అనేది అట్లా ఉండదు అనిపిస్తుంది. అంటే లెంత్ 3 hours బయటకు వచ్చి 3 hours అంటున్నారు, కానీ థియేటర్లో అన్రెస్ట్ లేదు విషయం, అన్సెటిలింగ్ అట్లా ఏం లేదు విషయం. సో అందుకే ఆడుతుంది, అందుకే ఐ థింక్ సక్సెస్ అయింది. సో ఐ ఫీల్ అన్ని కరెక్ట్. ఇప్పుడు మీ సమాధానంలో కనీసం ఒక 4-5 times మీరు లెంగ్త్ అన్న పదం మీరు వాడారు. సో రిలీజ్ ముందు కూడా మీ మీద ఆ ప్రెజర్ ఉంది, ఫ్రమ్ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి విపరీతమైన ప్రెజర్ ఉంది. జనరల్ అంటే ఇది ఒక్కళ్ళని జనరల్గా ఇప్పుడున్న టైమ్స్లో అసలు ఇంత అనగానే అంత అంటున్నారు అంటే అంతే. సో అది ఏంటి తెలియక్కర్లేదు, అసలు ఎలాంటి సినిమా ఏం తెలియక్కర్లేదు. సో జస్ట్ అసలు ఆ టైంకే అసలు సగం షోలు కొన్ని తగ్గుతాయి, ఇట్లాంటివన్నీ ఉన్నాయి లాజిస్టిక్స్. బట్ ఆ ప్రెజర్ ఎలా తట్టుకున్నారు? రిలీజ్ ముందు మీకు కనీసం 3 hours లోపుకి తీసుకురావాలి ప్రెజర్ మీ మీద ఎంత ఉందో నాకు తెలుసు, ఇన్ పర్సన్గా తెలుసు. దాన్ని ఎలా తట్టుకున్నారు మీరు అంత మొండిగా? ఇంకా అంటే నేను ఇంకా ట్రూ టు స్టోరీ అండి. ఇలాంటి మొండితనంగా మేము నిలబడి టీం అందరం కలిసి నిలబడినవి చాలా ఇన్స్టెన్స్ ఉన్నాయి. అంటే బాంబే షూట్ కానీ, ఖర్చు కానీ, ఇది ఇట్లా వస్తుంది. అంటే అన్ని ఆస్పెక్ట్స్లోనూ కొంచెం నిలబడ్డాం అన్నమాట బేసిక్గా. అలానే 3 hours కూడా అంటే బేసిక్గా అది ఆ ఎమోషనల్గా అది ఇంకా కావాలి, అవసరం అని ఏది తీయలేని పరిస్థితి. లింక్స్ ఉన్నాయి, ఒకటి ఇది తీస్తే అక్కడ అది అవుతుంది. ఆ లింక్స్ రైటింగ్ అదే నా రివ్యూలో మీరు చెప్పారు. కరెక్ట్. ఇప్పుడు ఇది ప్రొడక్ట్ తయారైన తర్వాత కట్ చేయడానికి అవకాశం లేదు. కరెక్ట్. బై టైమ్ ఆఫ్ స్క్రిప్ట్ చూసుకుని ఉంటే కొంత తగ్గించుకోవడానికి రైటింగ్లోనే ఈ క్యారెక్టర్స్ కొంచెం ఇలా హాఫ్ ఇంకేమైనా ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ ఉండకూడదు లేదు అని రాసుకున్న దగ్గర వచ్చేది. రాసుకుని తీసిన తర్వాత అన్ని లవబుల్గా. బట్ రాసుకున్న టైంలో లెంగ్త్ ఐడియా వస్తుంది అంటారా? అంటే మీకు ఉన్న ఎక్స్పీరియన్స్తో వస్తుంది, కొంచెం రఫ్గా వస్తుంది. కానీ ఇట్లాంటివి మనం థ్రిల్లర్ ఇట్లాంటి హాఫ్ అంటే 2 కంటెంట్స్ ఉన్నాయి బాగా. అండ్ 2 big stars వర్క్ చేస్తున్న దగ్గర కొంచెం ఐడియా వచ్చినా కానీ మనం అందరికి క్లోజర్ ఉండాలి, అంటే రౌండింగ్ ఆప్షన్ ఉండాలి. అండ్ దెన్ ఒక రెండు మోడ్స్ ఉన్నాయి, ఒక థ్రిల్లర్ మోడ్ ఉంది, ఒక ఎమోషనల్ మోడ్ ఉంది. ఈ 2 ఉన్నాయి. సో ఏది తగ్గినా కానీ నా మొదటికి మోసం వచ్చే పరిస్థితి ఉందన్నమాట. సో అందుకే అనిపించినా కానీ వి థాట్ వి షుడ్ గో హెడ్ విత్ దిస్ అన్నమాట.
అదే కొత్తదనం ఏమో అనిపించింది. అంటే ఇంత కొత్తగా చెప్తున్నాం కదా, థ్రిల్లర్ మెయిన్ ఓన్లీ థ్రిల్లర్ చేసేయచ్చు, ఓన్లీ ఎమోషన్ చేసేయచ్చు, రెండు అది నేను మీ ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా అడిగాను నేను. చెప్పారు. అవును, అవును. అది దీన్ని ఎలా మ్యాచ్ చేశారు, అదే. ఈ రెండు మ్యాచ్ అవ్వని విషయాలు కదా. అదే, అదే. ఎందుకంటే ఈ జానర్ తాలూకా ఆడియన్స్ వేరు, ఆ జానర్ ఆడియన్స్ వేరు. కరెక్ట్, వీళ్ళిద్దరిని కలిసి కూర్చోబెట్టాలి. కరెక్ట్. సో అది అందుకే కొంచెం లెంత్ అన్న అనిపించినాయని ఐ థాట్ విల్ గో. అంటే నాకు అనిపించింది ఏంటంటే మీరు అంటే దాన్ని ఏ వర్డ్ యూజ్ చేయాలి నాకు కరెక్ట్ అర్థం లేదు. కొంచెం కొద్దిగా టైం దొరికింటే మీకు, అంటే రిలీజ్ టెన్షను ఓకే. టైం దొరికితే ఫస్ట్ హాఫ్ని ఒక 5 minutes అని తగ్గించే అవకాశం ఉందేమో కొద్దిగా, అవుట్ ఆఫ్ ది స్క్రిప్ట్ అయినా కూడా. కొన్ని అట్లా అనిపిస్తాయి. అంటే ఇంకా అది తప్పదు ఇంకా మనం ఇంకేమంటే అంటే Maybe. మీ నెరేషన్ని కొద్దిగా స్లో నెరేషన్ చేసుకుంటూ వచ్చారు కదా కొద్దిగా. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఏదో తీర్పు గారి డైలాగ్ ఉంటుంది, సెల్ ఫోన్ చెక్కినట్టు. ఆ టైప్ ఆఫ్ దానివల్ల అంటే ఇంక ఇది ఇంకటి గమ్మత్ ఏంటంటే ఈ సినిమాకి ఇది సాధారణంగా ప్రతి సినిమా కూడా రిలీజ్ ముందు ఒక రకమైనటువంటి బయటికి ఏదో ఒక టాక్ వస్తుంటుంది, బాగా ఉందిట, బాగా వచ్చిందిట, బాగా లేదుట, ఇలా రకరకాలు వస్తాయి. ఈ సినిమాకి వచ్చిన టాక్ ఏంటంటే రిలీజ్ ముందు సెకండ్ హాఫ్ సూపర్ అట, ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళిపోద్ది, సెకండ్ హాఫ్ రేసీగా ఉంటుంది, సూపర్, ఇలాగా అలాగా వినిపిస్తుంది. బట్ సర్ప్రైజ్గా ఫస్ట్ హాఫ్కి బాగా ప్లస్ వచ్చింది ఈ సినిమా. అంటే కొంతమంది ఈక్వల్ చెప్పారు నాకు, ఇది కూడా చెప్పారు యాక్చువల్ సెకండ్ హాఫ్ అని కూడా అన్నారు కొంతమంది. అంటే ఇది సెకండ్ హాఫ్ డౌన్ అనే మాట నీ దృష్టికి వచ్చిందా? సెకండ్ హాఫ్ అని వచ్చింది నాకు రివర్స్. అంటే ఎక్కువ మంది నాకు చెప్పడం సెకండ్ హాఫ్ అన్నారు బేసిక్గా. అంటే క్లైమాక్స్ కొంతమంది క్లైమాక్స్ కొంచెం అంటే dissatisfaction. డిస్సాటిస్ఫాక్షన్ కాకపోయినా కొంచెం తొందరగా చేశారని ఒకటి, అంటే ఇంత లెంత్లో కూడా తొందరగా చేశారు. సో అంటే ఈ అప్పటిదాకా ఒక రకమైన పేస్లో నడుస్తుంది సినిమా, అక్కడి నుంచి ఒక పేస్లోకి వెళ్ళేసరికి అదొకటి. కానీ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫే గ్రిప్పింగ్ ఉందనేది నాకు ఎక్కువ వచ్చింది. ఫస్ట్ హాఫ్ అంటే నార్మల్ వ్యూవర్స్, ఒక ఆడియన్గా నేను డబ్బులు తీసి నా సినిమానో ఏదో ఒక మంచి సినిమా చూద్దామని వెళ్ళేవాళ్ళు కూర్చొని నేను సినిమాలో ఎంగ్రాస్ అవుతానని వచ్చిన వాళ్ళకి ఫస్ట్ హాఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే సెటప్ ఉంటుంది అంతా. అంటే ఒక్కొక్కరు క్యారెక్టర్స్ వస్తుంటాయి, ఒకటి ఏంటి అసలు ఇది ఏంటి అసలు బిచ్చగాడు ఏంటి కొత్తదనం అంటే 1 వస్తుంది. నేను అందుకే ఫస్ట్ హాఫ్ పాస్ అయిపోద్ది, సెకండ్ హాఫ్ మేము ఎంగేజ్ చేస్తాం, ఎందుకంటే వాడు పారిపోయాడు, వాడిని పట్టుకోవాలి. సో అది ఇక్కడ క్యాట్ అండ్ మౌస్ ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది. అది నా ఈక్వేషన్. సెకండ్ హాఫ్లో ఆ క్యాట్ అండ్ మౌస్ గేమ్ అక్కడక్కడే తిరిగినట్టు అనిపించడం అనేది కొంచెం దానికి సెకండ్ హాఫ్ డౌన్ అయిందన్న అంటే అక్కడ జనరల్గా ఒకటి ఏంటంటే ఆ సెకండ్ హాఫ్లో ఒక 99% ఆఫ్ ఆర్ ఫిల్మ్స్ ఆర్ ఎనీ ఫిల్మ్స్ సెకండ్ హాఫ్లో అలాంటి పొజిషన్లో ఏమవుతుందంటే హీరో రిటాలియేట్ అవుతాడు. హీరో అంటే బిచ్చగాడైనా ఎవరైనా రిటాలియేషన్ చెప్తారు, అంటే ఎక్కడో వచ్చాడు వాడికి తగులుతుంది, వాడికి తిరగబడతాడు అనగానే వాడు పారిపోతాడు. వాడు అక్కడ మీకు స్పేసింగ్లో ప్రాబ్లం ఉంటుంది. వీడు ఏంటి అంటే మేము నేను కాన్షియస్గా వీడికి ఆశ లేదు, కోపం లేదు, వాడికి రివెంజ్ లేదు బేసిక్గా. అంటే వాడు రిటాలియేషన్ లేదు. ఇంకా దీపక్ చెడ్డోడు అన్న తర్వాత కూడా వాడు తెలుసుకుందాం అనుకుంటాడు తప్ప వాడు ఎవరిని వాడిని కొట్టేస్తాను వీడిని కొట్టేస్తాను అనుకోడు. ఆ స్పేస్కి వచ్చేసరికి మాకు కొంచెం అంటే అది కొత్త స్పేస్ అది. అంటే ఒక ప్యాసివ్ హీరో అనమాట. అంటే నేను రిటాలియేట్ అవుతాను అనేది అది ఎక్కడ అవుతుందంటే వాడి సొంత వాళ్ళ మనుషులను చూసినప్పుడే అరే ఈ డబ్బుతో ఇంత చేయగలం అన్నదే. అంటే నాకు నొబిలిటీ అంటే ఆల్మోస్ట్ నేను బిచ్చగాడిని ఒక సెయింట్ లైక్ ఎక్కడ రాగద్వేషాలు లేనిలాగా క్రియేట్ చేశాను ఆల్మోస్ట్. అందుకే ఒక సడన్గా వాడు కొంతమంది బాబా షిరిడి సాయిబాబా అన్నారు, ఇదేదో అట్లాంటిది ఏదన్నా గాడ్ ఉందా ఇతనికి అలాంటి ఇంటర్ప్రిటేషన్స్ కూడా వస్తున్నాయి. సో మీరు అన్నది నేను అలాంటి రివెంజ్ లాంటి డ్రామా చేస్తే కొంచెం తేలికేమో అట్లాంటివి. అంటే మీరు చుట్టూ తిరుగుతున్న దాన్ని కొంచెం ఏమైనా ఎక్స్పాండ్ చేస్తాను అనుకుంటారు. మీరు కంక్లూడ్ చేసింది అలాగే కంక్లూడ్ చేశారు కదా, రివెంజ్ డ్రామాలకే. లాస్ట్కి అంటే ఇంకా దాని అంటే అది దుష్ట శిక్షణ అనుకున్నాను నేను బేసిక్ నాలో. అంటే వీడిలో ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అంటే నేను బతకడానికి ఇంకా మమ్మల్ని బతకనివ్వవు అనే దగ్గరే వాడు తిరగబడతాడు. అంటే నేను ఇంకా మారవు సార్ అంటాడు, అదే ఏదో చెప్దాం అనుకుంటాడు. సో ఇంకా ఆల్మోస్ట్ ఇంకా దుష్ట శిక్షణ అది యాక్చువల్. అంటే అండ్ ఆల్మోస్ట్ అందరూ ఇందులో బై డిజైన్ ఆర్ బై గాడ్ గ్రేస్ అందరు దుష్టులు శిక్షించబడతారు. బట్ ఏంటంటే జనాల్లో నేను కలెక్ట్ చేసిన ఒపీనియన్ కావచ్చు, ఎప్పుడైతే ప్రాబ్లం ఏంటి స్కామ్ ఏంటి అన్నది హీరోకి తెలిసిపోయిన తర్వాత
కథ సరిగ్గా వెళ్ళలేదు అన్న ఇది అనిపించింది. హీరోకి తెలిసేదాకా గ్రిప్పింగ్గా వెళ్ళింది, మొదటి నుంచి హీరో తెలిసేదాకా అక్కడి దాకా బాగా వెళ్ళింది. అక్కడి నుంచి కొంచెం పక్కకి వెళ్ళిపోయింది. పైగా శేఖర్ గారి స్టైల్ కాదు, ఇంటి ముందు డబ్బులు కుమ్మరించడం కానీ, ఇది ఇది సాధారణంగా అది 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 అంటే అక్కడి నుంచి ఇంకా మేము ఐ హ్యావ్ టు బ్రేక్ లో అంటే ఇంకా కంక్లూజన్ ఒక గ్రాండ్ కంక్లూజన్, ఒక సాటిస్ఫైయింగ్ కంక్లూజన్కి ఇంకా దారులు ఎత్తుక్కుంటూ మేము రాసిన విధానం అది యాక్చువల్లీ. అంటే అంతకంటే చాయిసెస్ ఇంకా వేరే ఏం చాయిసెస్ ఉన్నా కానీ ఈ అట్లాంటివే దొరుకుతాయి తప్ప కొత్తగా రాకపోవచ్చు విషయం. అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, స్టేజ్ మీద నాగార్జున గారు మాట అన్నారు, సోషల్ మెసేజ్, సోషల్ కాజ్, థ్రిల్లర్, ఈ రెండింటిని ఎలా మిక్స్ చేసావు, అసలు ఈ మిక్స్ చేయాలి ఐడియా వచ్చింది అన్నది క్వశ్చన్. అసలు మీకు అది ఎందుకు వచ్చింది ఐడియా? లేదండి, అంటే నేను ఫస్ట్ దీని జెనిసిస్ రైటింగ్ టైంలో బేసిక్గా ఇది ఒక క్లాస్ డిఫరెన్సెస్ అంటే మన అత్యంత పేదరికం, అత్యంత రిచ్ ఉన్న డిఫరెన్సెస్తో స్టోరీ అనుకున్నప్పుడు బిచ్చగాడు అనుకోగానే ఏమైందంటే బేసిక్గా అదే రెండు విధాలు. మనం ఆ థ్రిల్లర్ బిచ్చగాడు పారిపోయాడు అనేది ఎవరికైనా అదే వీడు ఎలా పట్టుకుంటారు అనేది అన్ఎంపథెటిక్గా అప్పుడు ఆ బిచ్చగాడి ప్లేస్లో ఒక మిడిల్ క్లాస్ వాడిని, క్లర్క్ని, ఒక కామన్ మ్యాన్ని పెట్టినా కానీ ఫరక్ పడదు. సో మేము బిచ్చగాడిని ఎంచుకున్నందుకు అతని జీవితం అంటే అతనితో ఎమోషనల్గా ట్రావెల్ అయ్యాం మేము కొన్ని రోజులు. అంటే ఏంటి వీడు, తర్వాత వీడు ఎంత నమ్మకం ఉంటుంది, వీడు ఏంటి, వీడు ఇక్కడ ఉంటాడు, వీడు ఏం చేస్తాడంటే ఆడు సులభ్ కాంప్లెక్స్లో ఉంటాడు, రైల్వే స్టేషన్లో ఉంటాడు, అక్కడ ఉంటాడు, వాడికి డబ్బు విలువ తెలియదు, కట్టలు చేసినా ఆడు కోట్లు అంటే ఎంత సార్ అంటాడు. ఆడు శనివారం గుడి దగ్గర అడుక్కుంటాడు. సో ఆ రోజు ఆ గుడి, శుక్రవారం మస్జిద్, ఆదివారం చర్చ్, లేకపోతే ఇట్లాంటి తప్ప వాడికి అందరూ దేవుడు అనేవాడు వాడికి సమానం అన్నారు. సో ఇట్లాంటి వ్యక్తి జీవితం ఉంటుంది కదా, సడన్గా వాడు వచ్చి వాడి క్లాన్లో వాడు సూట్ వేసుకోగానే బిచ్చగాళ్ళ దగ్గర కూడా దూరం అయిపోతాడు బేసిక్గా. సో ఈ కథ నాకు చాలా అంటే ఆ ఎమోషనల్, వీడు ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు అందరూ బిచ్చగాళ్ళు ఇప్పుడు అవ్వాలని ఏమో అనుకోరు కదా, ప్రతి ఒడికి పని చేయాలని ఉంటుంది. సో మనకు జనరల్ టెండెన్సీ ఉందంటే బిచ్చగాడు అంటే పని చేసుకోవచ్చు కదా, చేతులు కాళ్ళు బాగున్నాయి కదా అనేది ఉంటుంది కదా. సో ఇలాంటి కొన్ని ఇన్స్పైర్ అయ్యాము బేసిక్గా వైల్ రైటింగ్. అంటే ఈ జీవితం మీద మన ఇన్విజిబుల్ పీపుల్ మన చుట్టూ ఉంటారు, మనకు కనిపించరు. సో ఈ కథ వాళ్ళ గురించి చెప్తుంది. వాళ్ళ గురించి చెప్తున్నప్పుడు అది తప్పకుండా చెప్పాలి అన్న దీంతో ఒక కంప్లీట్లీ మార్జినలైజ్ ఇన్విజిబుల్ పీపుల్ని మనం రోజు ప్రతి ఒళ్ళు రాయలేరు, నేను రాయలేను. సో మేము కూర్చున్నప్పుడు వితౌట్ పదే మనం ఆ కన్సిస్టెంట్ ఆ మెసేజ్ అని వాళ్ళ జీవితం, అందుకే ఆ ఎమోషనల్ కంటెంట్ వచ్చింది. సో అది చెప్పాలన్న చాలా అంటే బలమైన ప్రయత్నం యాక్చువల్లీ జరిగింది. అదే దాంతో ఈ రెండు బ్యాలెన్స్ చేయాలన్నది వచ్చింది. కానీ అంటే ఇప్పుడు సాధారణంగా కూడా అంటే ఎనీ మేకర్స్ ఒక పాయింట్ని బలంగా జనాల్లోకి ముందు చెప్పేటి వరకు ఇంటర్వల్ బ్యాంక్ వచ్చేస్తుంది. అక్కడి నుంచి డీకోడ్ చేయాలి, దానికి ఒక పరిష్కారం చెప్పాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్తుంటారు. శంకర్ గారు ఒకలా చెప్తారు, మీరు ఒకలా. ఇప్పుడు మీరు ఇందులో కూడా ఒక సమస్య చెప్పారు. ఒక పూర్కి బెట్స్కండి వాడు అంటాడు, ఈ డబ్బుతోటి చెన్నై, ముంబై, తిరుపతిలో అందరినీ కూడా లేకుండా చేసేది. అసలు మీలో అంటే దీన్ని ఎలా కంక్లూడ్ చేయాలని మీరు ఇందాక అన్నారు, దీనికి ఏదో హైని తీసుకెళ్ళి చేసేసాము, ఇంకా నువ్వు మారవు స్వామి అని. అట్లా కాకుండా మీ బ్రెయిన్లో దీనికి ఏమైనా అసలు ఒక సొల్యూషన్ అనేది ఉందా? అసలు మీకు ఏమైనా అసలు అలా చెప్తే ఎలా ఉండదని ఏమైనా అనిపించిందా? లేదంటే ఒకటి మేము ఇతన్ని అత్యంత ఇంటెలిజెంట్గా చేయలేము బేసిక్గా. సో అండ్ ఇప్పుడు కోర్టులు న్యాయాలు నమ్మని మనం చెప్పాం. ఒక బిచ్చగాడు ఏదైనా ప్రూఫ్స్ తోటి వెళ్ళి ఎవరి ముందైనా ప్రజెంట్ చేస్తే నీరజ్ లాంటి వాడు 2 నిమిషాల్లో ఆడ చచ్చిపోతాడు, ప్రూఫ్స్ చచ్చిపోతాయి. సో అతనికి ఆల్మోస్ట్ దానికి ఇంకోటి పాజిటివ్ మేము అంటే నేను కొన్ని లాజికల్ సొల్యూషన్ ఏంటంటే, దేవుడు ఒక మంచి ఏదైనా మంచి చేయాలనుకున్నప్పుడు మీ చేతుల్లో దేవుడు వచ్చి చేయిస్తాడు అనేది ఆ హీరోయిన్ చెప్తాను. అది నీ చేతులు కూడా దేవుడి చేతులే అని. సో అలాంటి ఒక టీమ్ తోటి ముందుకెళ్ళి వీడికి చావు తప్ప వాడు బతుకుంటే వీళ్ళని బతకనేవాడు, ఇంకా ఈ సిస్టమ్ మారదు అనేదానికి వచ్చి ఆడికి ఆ జస్టిస్, పోయిటిక్ జస్టిస్ అదే అనుకున్నాను. బట్ సిఐడి సిండే క్యారెక్టర్ మంచి క్యారెక్టర్, వాడు చాలా నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. ఎందుకంటే ఆ షెల్ఫ్లోంచి సూట్ కేసులు, బంగారం అన్నీ తీస్తాడు, కానీ
ఇంకొక పోలీస్ ఆఫీసర్, ఒక కరప్టెడ్ ఆఫీసర్ కావచ్చు లేదా పోలీసు కావచ్చు, వెంటనే ఈయన అక్కడి నుంచి తప్పించడం, వీడిని షూట్ చేయడం, లేకపోతే వీడిని కట్టిపడేసి అవన్నీ తీసుకొని వాడు అవే చేయడం, అవన్నీ మళ్ళీ నీట్గా సర్దేసి గూట్లో పెట్టాడు. సో అలాంటి క్యారెక్టర్ని కంటిన్యూ చేసి ఒక మంచి అండ్ ఇచ్చే ఆలోచన ఎందుకు చేయలేదు? ఇంకా అది అంటే నాకేమనిపిస్తుంది అంటే హీరో ఏమీ రాదు, ఏమీ తెలియదు, చదువుకోలేదు, వాడికి వెళ్ళలేదు, ఏమీ తెలియదు, అలాంటి వాడికి ఒక నిజాయితీ గల సపోర్ట్ ఆఫీసర్ని పెట్టి ఉంటే అక్కడి నుంచి వెళ్ళి విధానం ఇంకోలా ఉండేదేమో. ఇవన్నీ అంటే మన సినిమా అంటే ఎందుకంటే అక్కడ రష్మిక క్యారెక్టర్ కూడా బలమైన క్యారెక్టర్ కాదు. ఆ అమ్మాయి డాషింగ్ డేరింగ్ ఉన్న అమ్మాయి కాదు, ఆ అమ్మాయి బాగా తెలివితేటలు ఉన్న అమ్మాయి కాదు, ఒకటి ఏమన్నా నమ్మేసి వచ్చేసిన అమ్మాయి. అమ్మాయి కూడా పెద్ద ఊంటి గట్టిగా భయపడిపోయే అమ్మాయి. అంతేగా సినిమాలకి ఇది ఒకటి. నేను అది మీరు అడిగే క్వశ్చన్ కూడా నాకు ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి. ఎందుకంటే బేసిక్గా అంటే మనం ఒక సినిమాలో ఇన్వెస్ట్ అయినప్పుడు మనం అరే ఇట్లా జరుగుంటే బాగుండేది, అట్లా జరుగుంటే బాగుండేది అని క్యారెక్టర్స్ మీరు చెప్తున్నారు కదా, అది నాకు ఆనందంగా ఉంది. అంటే కానీ సినిమా అనేది అసలు అంటే అంటే నాకేమిటంటే ఇప్పుడు హీరోకి ఒక సపోర్ట్ సిస్టమ్ అయితే కావాలి. ఎందుకంటే హీరో ఇన్నోసెంట్ వాడికి ఏం తెలియదు. ఆ సపోర్ట్ సిస్టమ్ ఏ వైపు నుంచి వస్తుంది? చివరిలో అయితే నాగార్జున గారు అది వాడి లైఫ్ మాత్రం సేవ్ చేసింది. కరెక్ట్. బట్ ఈ విలన్ మీద ఫైట్ చేయడానికి వాడి సపోర్ట్ సిస్టమ్ లేదు. అది ఎక్కడ మీరు ప్రొవైడ్ చేయలేదు. అది ఎందుకు ప్రొవైడ్ చేయలేదా అని అంటే నేను బేసిక్గా అది అంటే అది ఎందుకంటే బేసిక్గా రాత అలా జరిగింది. ఇది అతను బిచ్చగాడు ఒక్కడే తెలుసుకోవాలని అనుకున్నాను అంటే. సో ఇంకా అలా డిసైడ్ అయ్యి మీరు ఆ చిన్న పిల్లాడికి కుబేరా అని పేరు ఆ టైటిల్ చేసుకేషన్ అది ఎంతవరకు లాజికల్గా కరెక్ట్ అయిందంటారు? ఎందుకంటే స్విస్ బ్యాక్లో మనీ ఉంది, దానికి ఏవో కోడ్స్ ఈ కోడ్స్ ఉన్నాయి, అవన్నీ తెలిసిన నాగార్జున క్యారెక్టర్. సో కానీ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, తెలిసిన విలన్ కూడా చనిపోయాడు. కానీ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడికి ఇచ్చాడు కాబట్టి ఇంకా మనం ఇది పాస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ అనుకోవాలి. అంటే అలానే వాడు అన్ని ఇచ్చాడు కదా, వాడు సపోర్ట్ సిస్టమ్ లేదు కదా వాడికి. ఇంకా యాక్చువల్లీ అంటే నేను అనుకోవడం ఆఫ్టర్ నీరజ్ తప్పించి సపోర్ట్ సిస్టమ్ లేదు కదా. కానీ అంటే నాకు సినిమాలో నాకు అంటే ఫిలాసఫీ బేస్డ్గా నచ్చిన సినిమా వచ్చింది. అది మీరు ఆ ఉద్దేశంతో రాశారు, ఏ ఉద్దేశంతో రాశారో నాకు తెలియదు. అంటే మీరు ఏదో ఒక ఉద్దేశం రాసి ఉండొచ్చు, చూసేవాళ్ళకి ఇప్పుడు నాకు ఒకలా అనిపించవచ్చు, పక్క వాళ్ళకి ఇంకో, ఒక్కొక్కళ్ళు ఒక్కో డీకోడింగ్ ఉంటుంది. కరెక్ట్. వాడు మంచి బట్టలు వేసుకుని డబ్బులు కట్టి చేతితో పట్టుకుని గుడి దగ్గర మెట్ల మీద వెళ్తే వాళ్ళందరికీ తల ఒక 500 నోట్ ఇచ్చుకుంటూ స్టెప్స్ ఎక్కువ మీదకి వెళ్ళి దేవుడి దండ పెట్టి వెనక్కి తిరిగి కింద చూస్తారు. అసలు ఏ ఉద్దేశంతో ఏంటి అసలు దాన్ని మార్పండి అంటే వాడికి అంటే అప్పటిదాకా వాడికి బిచ్చగాడికి అది నా దృష్టిలో వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్స్. అండ్ అది దానికి బిగ్రౌండ్ స్కోర్ అంటే ఒక బిచ్చగాడికి మార్పు ఉంటుంది కదా, అదే డబ్బులతోటి నేను ఏం చేయగలను అంటే అప్పటిదాకా వాడికి మోటివ్ లేదు. అదే అంటే ఒక హీరోకి మోటివ్ లేకుండా అదే ఆ పాయింటే ఒక హీరోకి మోటివ్ ఇచ్చే పాయింట్ బేసిక్గా. సో అది అందుకే అంటే చాలా డెప్త్ సీన్ అనిపించింది నాకు. డెఫినెట్లీ అంటే అలా ఆ ఇంటెన్షన్ స్టెప్స్ అంటే వాడి జీవితం అంతా వాడికి స్టెప్ బై స్టెప్ వాడి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అక్కడికి వచ్చాడన్న దాంతో వెనక్కి తిరిగి మా వాళ్ళు అందరూ అక్కడ ఉన్నారు. నాకు అదే అనిపించింది. నేను ఎదుగుతూ వాళ్ళకి డబ్బులు ఇచ్చే స్టేజ్కి వచ్చా, ఇన్ని స్టెప్స్ మీదకి వచ్చా, బట్ స్టిల్ ఇంకా వాళ్ళు అక్కడే ఉంటారు. నేను వాడు ఎదుగుతున్నా వాడికి స్టెప్ అంటే వాడి జీవితం వాడికి కనిపిస్తుంది అంతే స్టెప్ పైకి వచ్చింది. సో అక్కడ వర్సెస్ కూడా నాది అని ముందు చెప్పింది వాడు యాక్చువల్లీ ఆ ప్రపంచంలో వాడు సమझौता చేసుకుని బతికేస్తున్నాడు. నాది చెట్టు నీది, నాది రోడ్డు పక్క జీవితం నాదని. వాడు ఇది అక్కడ మాది ఎందుకు ఈ శోకం అంతా మాది ఎందుకు అని క్వశ్చన్ వస్తుంది లిరిక్స్ లో. చాలా బాగా నందకిషోర్ అని మాట్లాడాను, ఫోన్ చేసి చాలా ఫ్యూచర్ ఉన్నారు. లేదు, ఫోన్ చేసి నేను చాలా బాగా రాశారు, లిరిక్ కూడా పంపించుకుని అడిగా. అది తల్లిపాడు పంపించాను నాకు, తల్లిపాడు పంపించాను, ఇది పంపలేదు. బట్ అదొకటే కాదు, ఈ మన భాస్కర్ భట్ల రాశారు అసలు. అంటే సినిమా రిలీజ్ ముందు ఆ సాంగ్ బయటకు వచ్చింది. సో విన్నప్పుడు ఏమనిపిస్తే డీకోడ్ చేసుకుంటే మనకు బిచ్చగాడు కదా అని తెలుస్తాను. అంటే అది నేను కరెక్ట్గా ఆలోచించాను. నాకేమనిపించింది అంటే ఓహో ఈ బిచ్చగాడు కుబేరా టైటిల్ బిచ్చగాడు, వీడి డబ్బు వచ్చి ఉంటుంది. సో ఇప్పుడు నిన్నెవడు అడ్డలేడు, నిన్నెవడు ఆపలేడు, సీఎం నిన్ను కేర్ చేయలేడు, ఎందుకంటే నీ డబ్బు వచ్చేసింది కదా అన్న యాంగిల్లో రాయించేదేమో అనుకున్నా. బట్ ఒక డెడ్ బాడీని ఉద్దేశించి
ఒక చనిపోయిన మనిషిని ఉద్దేశించి ఇంక నువ్వు కింగ్, ర్యాకెట్లు నీ కిందే తప్ప ర్యాకెట్ నీ మీద కాదు, అవును. ఎవరు వచ్చినా నువ్వు లేవక్కలేదు, సలహా కొట్టలేదు, అసలు ఎక్స్ట్రా అద్భుతం, అసలు అద్భుతంగా రాశారు. భాస్కర్ రెడ్డి గారు నేను వెంటనే పోయి చేశాను, చాలా బాగా రాశారు పాట. ఎక్కడ తెలియకూడదు. అదే. బయట తెలియలేదు సినిమా రిలీజ్, అసలు బెస్ట్ ప్లేస్మెంట్ సాంగ్కి, అవును, ఈ మధ్యకాలం బెస్ట్ బెస్ట్ ప్లేస్మెంట్ అది. బయటకి వెళ్ళి నీ రాత నువ్వు మళ్ళీ నీవే రాసేసుకోవచ్చు. అదే కదా, నువ్వు మళ్ళీ నీ రాత మార్చేసుకుని రాసేసుకోవచ్చు. అదే వాడు ఏదైనా ఇక అసలు అల్టిమేట్ అంటే ఒక చావుని సెలబ్రేషన్ అంటామే, ఒక చనిపోయిన మనిషిని సెలబ్రిటీ కింద మార్చిన పాట అది. అవును, ఒక విధంగా చెప్పాలంటే అవును, అవును. ఒక చనిపోయిన బిచ్చగాడిని సెలబ్రిటీ చేసేసిన పాట. బిచ్చగాడిని సెలబ్రేట్ చేయడం అండ్ చాలా మంది అంటే ఇప్పుడు మన థాట్ కొంచెం చావు కూడా అంటే ఒక బాగా వెళ్ళిపోయిన వాళ్ళకి సెలబ్రేట్ అంటే ఇంకా అసలు అంటే మనం అట్లాంటి అంటే అలాంటి టైమ్స్లో ఉన్నాం మనం యాక్చువల్. అంటే బాగా వెళ్ళిపోతే అంటే ఇప్పుడు అంటే మంచి మంచి సెండ్ ఆఫ్ వేయడం అట్లా ఉంది కదా. సో అది ఇంక ఇప్పుడు చెప్పారు కదా ఆత్రేయ గారు, అదే చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అని చెప్పి, చావు కూడా పెళ్ళాడు దాంట్లో బాధ్యత ఆకలాజీలు రాశారు కదా ఆయన. అంటే అదే ఇంత డిస్కషన్ ఎందుకు వచ్చిందంటే, మీరు ఒక థ్రిల్లర్ తీసుంటే అసలు మనం ఇంక డిస్కస్ చేయాలి. ఇప్పుడు యాక్చువల్లీ ఇదే పాయింట్ తోటి అంటే ఇలాంటివి ఇంతకుముందు వచ్చాయి. నాకు తెలిసి కొమ్మూరు సాంబశివరావు గారు అనుకుంటా, మీకు ఐడియా ఉందా లేదు, ఆయన డిటెక్టివ్ నావల్ కొమ్మూరు సాంబశివరావు గారు, ఆయన నకిలీ మనిషి అని ఒక డిటెక్టివ్ నావల్ రాశారు. సినిమా చేశారా? సినిమా తర్వాత చిరంజీవి గారితో ఎవరితో సినిమా చేసినట్టు గుర్తు నాకు. సో అలాగే వీడు ఒక పర్పస్లో వాడిని తీసుకుంటారు, వాడిని తీసుకుంటే బడుగారు. తర్వాత ఎండమూరు కూడా ఆ టైప్ ఆఫ్ నావల్ ఏదో ఒకటి రాసినట్టు గుర్తున్నాను. ఒక మనిషిని ఫారిన్ పంపించడానికి పంపించేవాడు, గుర్తులేదు నాకు, అది ఉన్నట్టుంది. సో అంతే ఒక థ్రిల్లర్ తీసుంటే ఈ యాంగిల్లో ఒకడు. కానీ ఒకటి చెప్పండి, డొల్ల కంపెనీలు తయారు చేయడానికి నలుగురు అనామకులు ఉంటే సరిపోతుంది కదా. ఇప్పుడు ఎన్నో డొల్ల కంపెనీలు ఉన్నాయి, ఇప్పటికీ తెల్లాలేస్తే ఇప్పటికి కూడా ఇంకా వార్తలు వస్తూనే ఉన్నాయి ప్రపంచంలో. ఇంకా అలా డొల్ల కంపెనీలు అన్నది ఇంకా కామన్ అయిపోయింది. సిక్ కంపెనీస్ కొనడం, ఇప్పుడు యాక్చువల్గా సిక్ కంపెనీస్ కొనడం కూడా ఒక బిజినెస్. సిక్ కంపెనీలు ఎక్కడున్నాయి వెతికి కొనిపించడము, అదొక బిజినెస్. కరెక్ట్. దానికి బిచ్చగాళ్ళైనా థాట్ ఎందుకు వచ్చింది మీకు? అదే కొంచెం యూనిక్ అనిపిస్తుంది. అంటే మీరు అన్నది అనామకులు అన్నారు కదా, బేసిక్గా ఇప్పుడు బిచ్చగాళ్ళు అనేది ఈ రీజన్కి నాకు ఎక్కడ ఇంట్రెస్టింగ్, ఇప్పుడు అందులో థ్రిల్లింగ్ పాయింట్ ఏంటంటే ఏదైతే వాళ్ళ రీజన్ తోటి నాకు వీడి చావు బతుకు సమాజానికి మ్యాటర్ కాదు, ఎవరికి మ్యాటర్ కాదు, వీడికి ఫోన్ చేసేవాళ్ళు ఉండరు, వీడికి నాన్న వాళ్ళు ఉండలేరు, వీడికి భాష రాదు, వీడికి ఏ ప్రదేశం తెలియదు. సో ఇలాంటి ఇంతకంటే ఇలాంటి వాడిని సెలెక్ట్ చేయాలి అని ఒక ఐడియా ఒక కార్పొరేట్ వాడికి వచ్చినప్పుడు మన దేశంలో అలాంటి వాళ్ళు రోడ్డున కనిపిస్తూ ఉంటారు, అది బిచ్చగాళ్ళు బిజినెస్. సో అక్కడి నుంచి అలా వచ్చింది అనమాట బేసిక్. అంటే అండ్ అదే ఏదైతే వీళ్ళు కనిపించరు అని తీసుకున్నారో వాడు తప్పించుకున్నప్పుడు అదే వీళ్ళకి అత్యంత డిఫికల్ట్ ఫైండ్. ఇప్పుడు సెల్ ఫోన్ లేదు ఆడికి ఎక్కడ పోతాడో తెలియదు, ఆడు ఎక్కడ ఉంటాడంటే అదే చెప్పాను నేను, ఆడు ఇక్కడ సులభ కాంప్లెక్స్ దగ్గర ఉంటాడో ఎక్కడ అడుకుంటాడో తెలియదు, ఎటు పోతాడో తెలియదు, మేబీ తిరుపతి వెళ్తాడేమో అనుకున్నారు, వాడు ఎక్కుతాడో లేదో తెలియదు తెలియదు. సో అది నాకు అదొకటి. ఇంకొకటి నేను చెప్పినట్టు మీకు ఎక్కడో ఈ జెనిసిస్ ఎక్కడ పుట్టింది, కథ ఎక్కడ ముందుకెళ్ళింది కంటే సడన్గా ఈ వీళ్ళని ఒక బిచ్చగాళ్ళని తెచ్చేసరికి ఇన్విజిబుల్ పీపుల్ గురించి కథ చెప్పొచ్చు అనేది అదొక వేరే కోణం అది వచ్చింది. అది ఎక్సైటింగ్ అనిపిస్తుంది. సో అందులో ఎక్కడ అది ఎప్పుడు ఆ థ్రిల్లర్ని చెరిపి ఇది వచ్చింది అనేది కథలో ఇమిడిపోయింది సార్. సినిమాలో ఇంకొక హై మూమెంట్ ఏంటంటే ఆ అమ్మాయిని భుజాల మీద ఎత్తుకుని పరిగెట్టే మూమెంట్. సరే అక్కడ ఆ టైంలో నాగార్జున గారి ఎక్స్ప్రెషన్ కూడా టెరిఫిక్ చేశారు. అంటే అది చూస్తుంది అంటే ఎందుకంటే మనకి రోడ్ మీద బిచ్చగాడు కనిపిస్తారు ఎత్తుకుని. సో ఆ విజువల్ మీకు బ్రెయిన్ ఉన్నది. సో అది నేను ముందే ఎప్పుడో అంటే సినిమా ముందు అంటే అది ఆ కళ్ళకు కట్టినట్టు అది అదే లేదు, చాలా డీటెయిలింగ్ చేశారు. నేను చెప్పినట్టు నాకైతే వాడు ఫస్ట్ టైం కార్ ఎక్కగానే వాడు సెంటు స్ప్రే చేస్తే వాడు ముందు ఇబ్బంది పడతాడు, పడి మళ్ళీ దాన్ని నెక్స్ట్ విత్ ఇన్ స్ప్లిట్ సెకండ్లో దాన్ని ఎంజాయ్ చేస్తాడు. ఇట్లా డీటెయిలింగ్ చాలా ఉన్నాయి కొన్ని. అంటే మనం ఆన్ ద స్పాట్ కూడా అతను అది ధనుష్ అట్లాంటి కొన్ని పట్టుకుని చేస్తాడు కూడా కొన్ని. మేము కొన్ని చెప్పాము, ఆయన కొన్ని ఇలా చేస్తాను అలా చేస్తాను. సో అలాంటివన్నీ కార్లోంచి కూడా వాడు కార్ డోర్ కుంటే లోపల నుంచి వస్తాడు, ఎవడైనా సెల్యూట్ చేస్తే సెల్యూట్ చేస్తుంటాడు. లేకపోతే నేమ్ అంటే మై నేమ్ మేడం, వాడికి తెలిసిన నేమ్ మై నేమ్. విలన్ అంటే రోబో, నేమ్ అంటే దేవా, మై నేమ్ దేవా మేడం అంటే
ఏంటంటే బస్సు వెనక నుంచి ఎక్కుతాడు వాడికి అలవాటు తెగ్గని అవును. అమ్మాయి సరే ముందు నుంచి ఎక్కుదామని అన్నీ అండ్ వాడు చెత్త చెత్త చూసిన వాడికి అంటే వాడు భయపడిపోతుంటాడు వాడు. అవును. కానీ బేసిక్గా అసలు సరే బినామీ కంపెనీలు, దానికి 4 మనుషులు, ఒక స్కామ్ అన్నది ఓకే. ఈ రిజర్వ్స్, గ్యాస్ రిజర్వ్స్, వీటిని ఒక కార్పొరేట్ కింగ్ క్యాప్చర్ చేయడం, ఈ పాయింట్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే జనరల్గా ఇప్పుడు మేము అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుందని సముద్రం బేసిక్గా థింకింగ్ అది థాట్లో వచ్చింది బేసిక్గా. అది మన అంటే ఇప్పుడు ఐదర్ స్కామ్ కోల్ చేసి వాడేశారు అట్లాంటివన్నీ జనరల్లీ అంటే కొన్ని స్కాములు మనం ప్రతి దీంట్లో ప్రతి నిక్షేపాల్లో మన సంపదని అడవులో గనులో మైకా గనులో ఇదో సంథింగ్ అది సముద్రం. ఐ థాట్ అదే అది చెప్తాడు సముద్రం అందరిది కదా అని. అంతేనా? గతంలో ఒక స్టేట్లో ఇలాంటిది ఇలా రిజర్వ్లు ప్రైవేట్ కంపెనీకి ఇచ్చేయడం అన్నది జరిగింది, అది మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది అనే మాట ఒకటి వినిపించింది. అంత మామూలుగా నేను జస్ట్ వెంట్ బై ఒకటి ఎంచుకున్నాను. అంటే ఇప్పుడు లీడర్ తీసినప్పుడు నేను బేసిక్గా అది అంటే ఒకళ్ళ నేను కథగా ఒక విష్ఫుల్ పాలిటిషియన్ అట్లా లీడర్ అవుతే ఎట్లా అవుతాడు అనేది మన నుంచి వచ్చిన అదే అలానే ఇది కూడా ఒక స్కామ్, అది కూడా కనెక్ట్ అయ్యింది. ఇది అలానే ఇది ఒక మన జస్ట్ స్కామ్గా నేను రాసుకునేది అనిపిస్తుంది. కానీ మీరు ఇంతవరకు క్రియేట్ చేసిన ఫిమేల్ క్యారెక్టర్ అన్నింటిలో కాస్త వీక్గా అనిపించిన క్యారెక్టర్ రైటింగ్ ఈ సినిమాలో అంటే ఇది కథ అదే తను చాలా అంటే నాకు చాలా నేను ఎగ్జాజరేట్ కూడా చేయట్లేదు. మీరు అన్నది కరెక్టే. నేను అంటే ఆమె ఆథర్ బ్యాగ్డ్ మొత్తం సినిమాలో నాది అప్పుడు ఆనంద్ రూప అంటే రూప ఎండ్ దాకా రూప కూడా ఉంటుంది బిజీ. అట్లా సీత ఫిదాలో భానుమతి సంథింగ్. కానీ అలానే ఇప్పుడు హ్యాపీ డేస్లో మధు క్యారెక్టర్ అంటే ఆమె 4 పేర్స్ కాబట్టి ఆమె ఒక క్యారెక్టర్, ఆమె కొంచెం స్ట్రాంగ్ ఉన్నా కానీ సంథింగ్ లేదు. అంటే ఇక్కడ మిగతా క్యారెక్టర్లతో పోల్చుకున్నాడు నాగార్జున గారు, ధనుష్ గారు, ఎందుకంటే కథ నేపథ్యం ఫాదర్ కరెక్ట్ అసలు అవన్నీ. కానీ అంటే నేపథ్యం ఇది చాలా పెద్దది. అంటే బేసిక్గా అనుకుంటున్నాను యాక్చువల్లీ ఈ కథకి నేను ఎగ్జాజరేట్ చేయట్లేదు, కానీ నేను యాక్చువల్లీ కథ చెప్తున్న తీరు, కథ రాసుకుని అది వస్తున్న తీరు, ఇవాల్వ్ అవుతున్న తీరులో నాకు నేనే బ్యాక్ సీట్ తీసుకున్న పొజిషన్స్ ఉన్నాయి. అంటే డైరెక్టర్ కూడా నేను అరే ఇది అవసరం అంటే నాకు అంటే ఇది అవసరం అని చేసిన ఇది అనమాట. అంటే అందుకే కథ ఇది అంటే ఒక అత్యంత పూర్ సెక్షన్ గురించి చెప్తున్నాం. అది పెద్ద ఒక ప్రపంచం, మనకు తెలియని ప్రపంచం, అత్యంత గొప్ప ప్రపంచం, అది నాకు తెలియని ప్రపంచం. అండ్ ఒక పెద్ద స్కామ్, దీంట్లో ఇంత స్కేల్లో అందరం చిన్నగానే అనిపించాను ఈ కథలో యాక్చువల్లీ. సో నాకు యాక్చువల్లీ ఈ కథ నాకు ఇచ్చిన పొజిషన్ కానీ నేను కథ ఎక్కువ అంటే అనిపించింది ఈ సినిమాగా. ఈ కథ అంటే నాకు సడన్గా నాకు ఎందుకు రీడిస్కవర్డ్ ఈయన ఇన్ని రోజుల తర్వాత 25 years తర్వాత వేరేగా తీసాడు అన్నది కథ చదవేది యాక్చువల్లీ. సో నాగార్జున గారి క్యారెక్టర్ కూడా అంటే దానికి మరొక ఎండ్ చేయడానికి మీకు మరో స్కోప్ లేక అలా ఎండ్ చేశారా? లేదు అది అంటే ఇంకా ఇది అది అతను అంటే ఒక మనిషి తప్పు చేశాడు. ఆ తప్పు ఎలాంటిదంటే ఒక అత్యంత ఇప్పుడు గొప్పోళ్ళని చనిపోతూ కూడా ఫ్రెండ్స్ని ఇప్పుడు ఎస్ఐ చనిపించినప్పుడు అతనికి ఒక గిల్టీనెస్ వచ్చినప్పుడు దానికి ఆ కౌంటర్ క్వశ్చన్ బిచ్చగాడు అడుగుతాడు. అంటే మా బతుకులు కావాలి, అది దేవుడు అక్కడే ఈక్వాలిటీ చూపిస్తాడేమో. దేవుడికి ప్రాబ్లీ దేశానికి బిచ్చగాడైనా బిలియనర్ అయినా అందరు సమానమే అనేది. సో అక్కడ తప్పు అది ఏదైతే నువ్వు పొరపాటున కాల్ చేస్తావు నువ్వు గిల్ట్ ఫీల్ అవ్వవు, కానీ ముందు నువ్వు తెలిసి చేసిన ఏది ఉంటుంది కదా అది బేసిక్గా. అది వాళ్ళు హెల్ప్లెస్ క్రీచర్స్. అంటే వాళ్ళు చచ్చిపోయినా పుట్టినా మనకు ఫరక్ లేదని నీకు ఎక్కడో అనిపించి చేసావా అనేది ఆ క్వశ్చన్ అది యాక్చువల్లీ. అంటే అతని క్వశ్చన్ మేము చనిపోయేది మీకు తెలుసు కదా అని అడుగుతాడు కదా బేసిక్గా అది. సో ఆ తప్పుకి అతని శిక్ష అది దేవుడు వేసిన శిక్ష అనుకుంటుంది యాక్చువల్లీ. అది ఎంత డబ్బు సంపాదించినా ఎలా సంపాదించినా దేవుడికి వాటా ఇవ్వాలి అన్నట్టుగా 2 సార్లు మీరు వజ్రాల కిరీటం చేస్తారు. వాటా యాక్చువల్లీ చాలా పాత సినిమా మా అన్ని బాపు గారు విషయం అందరూ విలన్లు చాలా. ఇప్పుడు ముత్యాల ముగ్గులో అతను అత్యంత అంటే కూతురు పెళ్ళి అసలు అంతకంటే ఫ్యామిలీ మ్యాన్ ఎక్కడ ఉన్నాడు, కానీ వేరే వాళ్ళ ఫ్యామిలీలో అతనికి అదే ట్రూత్ అండి అది యాక్చువల్లీ. అంటే మనం ప్రతి గొప్పోడు ప్రతి అన్యాయం సంపాదించని న్యాయంగా సంపాదించని అతను చాలా దైవభక్తి ఉంటుంది. అండ్ ఫ్యామిలీ అంటే బాగా చూసుకుంటుంటాడు. అందుకే మన దేశం
ఇలా అంటే ఇప్పుడు అంటే చెడ్డోడు అని ఎవరిని చెప్పలేం బేసిక్ అంటే అంత అంటే చాలా గీత చెరిపేసిన అంటే మనం చెప్పొచ్చు నేనంటే వాళ్ళు మంచివాడు అనట్లే కానీ వాళ్ళకి వాళ్ళు అంటే ఒక దేవుడిని చూసుకున్నా ఫ్యామిలీని చూసుకున్నా నేను నీళ్ళ కోసం చేస్తున్నాను దేవుడు నన్ను చూసుకుంటాడు అనేది ఉంటుంది కదా అది పాత రోజుల్లో చాలా వచ్చాయి ఈ మధ్య మరీ క్రూరంగా అంటే అంటే వాడిని చేతులు నరికేసి తలలు తీసేసి అనే క్రూర విలన్లు ఉంటారు కానీ పాత రోజుల్లో మనకు ఆ విలన్లు ఒక యాక్చువల్గా మరి ఇప్పుడు రామాయణం చూసుకున్నా అతను రావణుడు స్టార్ట్ చేసింది ఎక్కడ వాడి సిస్టర్కి అవమానం జరిగింది. సో ఒకటి అండ్ వాడు శివభక్తుడు వాడి సిస్టర్కి అవమానం జరిగింది వాడు మొదలు పెట్టింది. సో ఫ్యామిలీ మ్యాన్ ఎవరైనా ఫ్యామిలీ మ్యాన్ అండ్ ఆ కంటెక్స్ట్ సార్లు మీరు వజ్రాల కిరీటం అంటే వాడికి భయం అవగానే అతనికి భయం ఒక పాపభీతో లేకపోతే ముందే అతను చూసుకొని అంటే ఇంత పెద్దది ఉంది నా కొడుకు ఏమన్నా దీంట్లో ఏమైనా పోతాడేమో అని అతను ముందే దేవుడికి సమర్పించేసుకున్నాడు బేసిక్గా. కానీ అతని క్యారెక్టర్ కూడా జస్ట్ చాలా చిన్న క్యారెక్టర్ కూడా వాడు వాన్ చేస్తాడు కొడుకుని వద్దు ఎందుకు ఇది అంతా అని వాన్ చేస్తాడు ఎందుకు ఇది వద్దు కరెక్ట్ అని చెప్పి. కానీ నేను అతన్ని మంచోడు అనుకోను బేసిక్గా ఏమనంటే వాన్ ఎందుకంటే వేరే వాళ్ళకి ఇంత నష్టం జరుగుతున్నది వాన్ చేయడం అంటే నీకేమైనా కొడుకు ఏమైనా ఇది అవసరమైంది మనం హ్యాపీగానే ఉన్నాం అన్నట్టు అనమాట. సో అది కానీ కొంచెం సెటైర్లు అప్పుడప్పుడు వేస్తుంటారు కదా మీరు గొల్లపూడి పాత్ర గారి క్యారెక్టర్ చేత మన లీడర్లో అంటే సెటైర్ అదే సెటైర్ కాదండి యాక్చువల్లీ నేను యాక్చువల్లీ స్వతహాగా పర్సనల్లీ నాకు అసలు సెటైర్ రాదు అసలు చాలా వీక్ నేను అంటే అసలు నేను రైటింగ్ కూడా నాకు అయితే త్రివిక్రమ్ లాంటి వాళ్ళు అసలు నేను చాలా అంటే రియలీ ఫ్యాన్ ఆఫ్ దమ్ అండ్ రియలీ బాగా రాస్తాను నేను అంత రాయను కానీ నాకు ఒక పాయింట్ చెప్పాలనిపించినప్పుడు నేను కథలో చెప్పగలుగుతాను అంటే నాకు వచ్చిన భాషలోనే కథలో క్యారెక్టర్స్ తోటి చెప్పగలుగుతా విషయాన్ని. అందుకే నేను బతుకున్నప్పుడు నా స్ట్రాంగ్ బిలీఫ్ ఇస్ అప్పుడు అంటే అది ఎవరికైనా ఒక హోప్ ఇస్తుంది అంటే ఇప్పుడు ఈ మధ్య ఏదైనా హోప్లెస్నెస్లో ఉండి చేసుకున్నారు అట్లాంటి. సో నేను క్యారెక్టర్స్ని కొంచెం యూజ్ చేసుకుంటాను. ఇక్కడ అమ్మాయి సడన్గా మేమంతా బిచ్చగాళ్ళమే అని చెప్పినప్పుడు అది ఎక్కడో నేను నమ్మిన వాయిస్ అనమాట. అది నా టీం ద్వారా నేను కానీ ఏమైనా రాయించినప్పుడు రాసుకున్నప్పుడు అది నా వాయిస్ అవుతుంది బేసిక్గా. అంటే అమ్మాయి మేము కూడా అడుకునే వాళ్ళం ఫ్రీడమ్ అడుకుంటాను తండ్రి ఇది అనుకున్నది అది అందరు అమ్మాయిలకి వస్తుంది. సో అలాంటివి అనమాట. ఇప్పుడు అది చికెన్ బిర్యానీ అన్నది నిజంగానే ఒక పొలిటీషియన్స్ మన ప్రజలతో ఆడుకునే ఆట అంటే అది మీరు ఇప్పుడు బాగా ఎక్కువ ఇప్పుడు మీరు రాసిన చాలా ఎక్కువ అది ఎప్పుడు ట్రూ అండి. ఇప్పుడు ఎలక్షన్ గెలవాలంటే అలాంటివి పెడతారు. తర్వాత ఏముంది అసలు తీసుకునే వాళ్ళకి కూడా తెలుసు అంటే ఇప్పుడు ఏంటంటే తీసుకునే వాళ్ళకి వీళ్ళు చేయరని తెలుసు కాకపోతే అవి తీసుకోకపోతే ఇది కూడా రాదని తీసుకుంటారు. అంత హోప్లెస్నెస్లో ఉన్నారు బేసిక్. అంటే ఏదో డబ్బులు ఇచ్చి ఓటేయమంటే ఆ డబ్బు తీసుకోకపోతే బేసిక్గా రేపు పొద్దున వీళ్ళు వచ్చి దీనికి కూడా దిక్కుండదని తీసుకుంటున్నారు. అంటే వీళ్ళు నేను తీసుకోకుండా ఓటేస్తే వీళ్ళు మారుస్తారన్న హోప్ లేదు బేసిక్గా. అది చాలా హోప్లెస్నెస్లో ఉంది బేసిక్. సో మొత్తానికి ప్యాకేజ్డ్గా ఈ మూవీ మీకు 100% సాటిస్ఫాక్షన్ కమర్షియల్ మేకింగ్ క్రియేటివిటీ ఎవ్రీథింగ్ అబ్సల్యూట్లీ చాలా అంటే నాకు యాక్చువల్లీ నాకు తెలియకుండా ప్రాబబ్లీ నేను ఒక పెద్ద సినిమా పెద్ద స్కేల్లోనే టేకప్ చేసిన సినిమా అది నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అండ్ ఆడియన్స్కి నచ్చడం చాలా అంటే ఒక నిజంగానే నేను రియల్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్. నేను సక్సెస్ మీట్లో చెప్పాను ప్రేక్షకులు అంటే ఎక్కడ బిగిన్ అయిందంటే ఓవర్సీస్ కానీ ఇక్కడ తెలుగు ప్రేక్షకులు కానీ ఎట్లా ఆదరించారు అనేది నాకు అసలు అంటే ఇంకా మళ్ళీ చూస్తున్నారు మళ్ళీ వస్తుంది నాకు మెసేజ్లు. బట్ రీసెంట్ టైంలో టోటల్ ఇనానమస్గా 3 above 3 తప్పించి బిలో 3 లేని ఏకైక సినిమా మూవీ. అండ్ ఆడియన్స్ రియాక్షన్స్ కూడా అలా నాకు వచ్చే రియాక్షన్స్ నాకు రెండు నేను ఇప్పుడు నేను డ్రైవ్ చేసుకొస్తున్నాను నా పక్కన ఒక ఆటో డ్రైవర్ వచ్చి టక్కన ఆపాడు. ఏంటి నేను అరవబోతుంటే ఆపి సార్ సినిమా సూపర్గా ఉంది సార్ కానీ ఒక్కటి నేను ఎందుకు ఆపానంటే మీకు ఇది నెట్లో ఎక్కడో కనిపించింది అన్నాడు అనమాట. అంటే ఇమ్మీడియట్లీ అతనేదో అలా అంటే అతను అది చూడకూడదని అతను నాకు ప్రేమగా చెప్పాడు అన్నమాట. బట్ అంటే ఇంత పెద్ద స్కేల్లో సినిమా తీయడం కానీ ప్లస్ మారుతున్న ట్రెండ్లో అంటే మారుతున్న మార్కెటింగ్ ట్రెండ్ ఓటీటీ అని థియేటర్ జనాలు రాడు ఈ ట్రెండ్లో ఫస్ట్ టైం దీని తాలూకా ప్రాబ్లమ్స్ అసెస్ చేసుకోవడం అండర్స్టాండ్ చేసుకోవడం కానీ ఇదే ఫస్ట్ టైం. సో ఈ రెండు కూడా నెక్స్ట్ సినిమా మీద చాలా అంటే చాలా లెర్నింగ్ ఉంది చాలా టెరిఫిక్ లెర్నింగ్ ఉంది. లైఫ్ టైం కావచ్చు
లెంత్ కావచ్చు, అన్ని విషయాలు అంటే కొంత చేంజ్ కావచ్చు. అంటే నాకు ఇంకోటి అది అంటే మేము కొన్ని లెర్నింగ్ నేను అది మీకు రిలీజ్ కాకముందు మాట్లాడినప్పుడు చెప్పాను లెర్నింగ్స్ ఉన్నాయని. దాన్ని మించి ఆదరించారని అది నాకు ఇప్పుడు అది లెర్నింగ్స్గా మిగిలిన, లేకపోతే అది సాడ్ మెమరీస్గా మిగిలాయి. సో ఇప్పుడు హ్యాపీ మెమరీస్గా ఉన్నాయి నాకు. ఇప్పుడు మీరు దాన్ని టేక్ గ్రాంట్ గా లేదు అసలు, అంటే అది 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 డెఫినెట్గా పెద్ద లెర్నింగ్. చేంజ్ టైమ్స్లో నేను 25 years తర్వాత కూడా ఒకటి నేను అంటే 25 years అయింది నేను చేస్తుంటూ, నేను కొత్త జానర్ అటెంప్ట్ చేస్తూ శేఖర్ కమ్ముల వాడు స్టిల్ రిలవెంట్గా ఉన్నాడు అనేది నాకు ఫస్ట్ చాలా గ్రేట్ విషయం అండి. అంటే అందరూ రైటర్ డైరెక్టర్స్ ఇట్లా రాసుకుని స్టోరీలు అవుట్డేట్ అవ్వడం అనేది నాకు భయం చాలా. అంటే బేసిక్గా నువ్వు చెప్పేది అంటే కొత్త జనరేషన్ జెన్ వస్తున్నారు. సో ఆ టైంలో ఇది రెలవెంట్ అనేది ఫస్ట్ నాకు క్రియేటివ్లీ చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. నెక్స్ట్ ఈ స్కేల్ మూవీ, ఆ స్కేల్కి అది కలెక్ట్ చేసి ఆ స్కేల్ని నిలబెట్టింది బేసిక్గా నాకు. అండ్ దెన్ స్టార్స్ తోటి పనిచేయడం అని, ఇది ఒక పెద్ద క్యాన్వాస్ అండ్ గొప్ప కథ చెప్పడం, అది ఫస్ట్. అది యాక్చువల్లీ ఫస్ట్ అంటే గొప్ప కథ, ఒక ఇన్విజిబుల్ పీపుల్ గురించి చెప్పగలిగాను అనేది. సో ఇవన్నీ సాటిస్ఫాక్షన్స్ ఉన్నాయి. ఈ అన్నిట్లో మేము పడ్డ కష్టము ఇదంతా, దానికి లెర్నింగ్, ఇవన్నీ నేను చాలా కేర్ఫుల్గా దాన్ని. బట్ మీ సినిమాలన్నీ ఎలా ఉన్నా, మీ గోదావరి సినిమా అస్సలు ఆడియన్స్కి టెన్షన్ పెట్టని సినిమా. అంటే నెక్స్ట్ ఏమవుతుందా అలా వెళ్ళిపోతూ ఉంటుంది గోదావరి లాగా, అలా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. అంటే ఎక్కడ టెన్షన్ పడ్డాను, ఏమవుతుంది, చిన్న థ్రిల్లింగ్ పాయింటా లేకపోతే చిన్న సస్పెన్స్ పాయింట్, ఎలా అయితే క్యూరియాసిటీ, ఇదేం ఉండదు. అలా కథ మన కళ్ళ ముందు వెళ్ళిపోతాడు. సో మంచి లవ్ స్టోరీ ఇలాంటిది మళ్ళీ మీరు అంటే గోదావరి సినిమా కదా, మంచి లవ్ స్టోరీ మీ నుంచి వస్తుంది. అంటే నేను ఎగ్జాస్టెడ్, ఒక సామాజిక స్పృహతో కొంచెం ఆవేశంతో తీసిన సినిమా తర్వాత నేను చాలా ప్రశాంతంగా ఒక సినిమా తీస్తాను జనరల్గా. సో అది అవుతుంది అనుకుంటున్నాను. అంటే అది రివైండ్ అవుతాను నాకు నేను. సో అదే వస్తుంది ఎట్లా. అండ్ ఏదైనా నాకు ఒక నమ్మకం ఏంటంటే నేను ఏం టైం తీసుకున్నా, ఎంత టైం తీసుకున్నా స్పెషల్గా ఉంటుంది. ఇప్పుడు ప్రాబ్లీ ఈ నెక్స్ట్ది అలాంటి మీరు అడిగిన ఏదైనా చేయాలని ఉంటుంది. మీరు రాధాకృష్ణ కాంబినేషన్ ఇంకా సెట్ అవుతా అవుతుంది, అయ్యే ఛాన్స్ ఉందా? ఎందుకంటే మీది ఎన్ని 3 సినిమాలా? 2 సినిమాలు. ఆనంద్ గోదావరి. హ్యాపీ డేస్లో నేను అక్కడ బ్రేక్ ఎందుకు చేశానంటే అది మోడర్న్, అంటే క్లాసికల్, కాలేజ్లో క్లాసికల్ ఇది కాదని నేను మిక్కీ అమెరికన్. మిక్కీ కూడా మీకు లీడర్, అదే అద్భుతమైన పాటలు కదా. మీ అన్నీ అసలు మ్యూజికల్లీ ఇంట్లో మీకు అక్కడ ఛాన్స్ లేదు, స్కోప్ లేదు. బట్ పాటలు మంచి పాటలు. స్కోప్ లేకపోయినా నేను ఆ కొడుకా సాంగ్ నేను చెప్పాను కదా, అది చాలా. ఈ సాంగ్ 3 పాటలు కూడా 3 పాటలు బాగున్నాయి. అది నాది. అండ్ మన చంద్రబోస్ గారు కూడా బాగున్నది. ఇంకో తర్వాత శ్రీశ్రీ తిలక్ లాంటి పోయిటరీని సినిమాలో పెట్టగలను. అంటే దాని ట్యూన్ కట్టకుండా, అంటే ఒక పోయిటిక్ రిథం ఉంది, కరెక్ట్. ఆ రిథంని అలాగే కంటిన్యూ చేస్తూ పెట్టడం అనేది కరెక్ట్, చాలా ఖచ్చితంగా. కొడుకు సాంగ్ కూడా నాకు యాక్చువల్లీ ఎన్నో విధాలుగా రాయొచ్చు. తల్లి కొడుకుల ప్రేమ, అది ఒక తల్లి జాగ్రత్తలు చెప్తుంటుంది. అంటే ఒక పులి ఆవు కథ ఉండేది. అంటే తినడానికి వచ్చినప్పుడు నా దూడకు పాలిచ్చి వస్తాను అంటే పులి వెళ్ళమంటుంది. అప్పుడు వెళ్ళి దూడకి చెప్తా ఉంటుంది, జానా నేను జాగ్రత్తను అని. అదే నాకు అదే తిరుగుతూ ఉండింది. సో నువ్వు ఏమున్నా నేను ఉంటాను అనేది ఈ కోణంలోంచి చాలా అంటే నాకు తెలియదు వచ్చినాయి అనిపిస్తుంది. అంటే ఒక బిడ్డకి చెప్తుంది అది. అది కూడా ఇది ఎవరికైనా, ఒక మల్టీ బిలియనర్ అయినా ఒక ఇదైనా తల్లి ఇదే చెప్తుందండి. అంటే వాడు కష్టపడతాడు, నన్ను కొడుకు నేను ఎప్పుడు ఉంటాను, నీకు నా దీవెన, తల్లి దీవెనేది నా కొడుకు. కానీ లాస్ట్కి చంపినప్పుడు కూడా అంటే వాడు చంపడంలో శక్తి దేవుడు, తల్లి అందరూ ఉన్నారని నేను రీఇన్ఫోర్స్ చేశాను యాక్చువల్లీ. సో హోప్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈసారి వీలైనంత త్వరగా మంచి ప్రశాంతమైన ఒక మంచి లవ్ స్టోరీని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది కూడా రాధాకృష్ణ గారితో. అది మీకు పట్టుకోండి ఆయన్ని, ఎప్పుడో నేను 1 year బ్యాక్ ఎప్పుడో మాట్లాడాను. అప్పుడు ఆయన ఎందుకో మంచి పాటలు చేసిన ఆయన ఉన్నట్టు సడన్గా ఇండస్ట్రీ నుంచి మాయమైపోయాడు ఆయన. వస్తాడు టాలెంట్ ఎక్కడ పోదు వస్తాడండి. అంటే ఎందుకో మరి కొందరు ఉంటారు, మరి వాళ్ళు ఏదో మేడం ముడ్సాయి ఏంటో తెలియదు. బట్ చందమామ మీరు చేయింది అది. ప్లస్ మీ 2 మ్యూజిక్ డైరెక్టర్స్ ఎక్సలెంట్ అంటే కథలు రావాలండి. ఆ కథలు డైరెక్టర్స్ నుంచి మ్యూజిక్ పుడుతుంది. అది దేవిశ్రీ ప్రసాద్ ఇంతగా కూడా అదే అంటాడు, సినిమా ఇస్తే స్కోప్ మేము చేయగలుగుతాం అండి. సో ప్రాబ్లీ యాక్టర్స్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ కథలు డైరెక్టర్స్ పుడితే యాక్టర్స్ ఇప్పుడు ఈ రోల్ ఇస్తే చేసేది, ఆ రోల్ ఇచ్చేవాళ్ళు కానీ. మీరు తీసుకోండి, డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేశారు. కరెక్ట్. శ్యామ్ చేస్తూ పనిచేశారు, బిక్కితో పనిచేశారు, రాధాకృష్ణతో పనిచేశారు,
దేవితో పని అందరితో పనిచేస్తారు. బట్ అందరి దగ్గర నుంచి మంచి పాటలు తీసుకున్నారంటే అంటే కథ సో మీ నాది మీకు attribution ఏదో కొంత ఉండి ఉండాలి కదా అందులో. కొంచెం త్రివిక్రమ్ గారి సినిమాలో పాటలు బాగుంటాయి, కే విశ్వనాథ్ గారి పాటలు బాగుంటాయి, బాబు గారి పాటలు బాగుంటాయి. అంటే ఇవన్నీ రీజన్ ఏంటి? వాళ్ళ తాలూకా టేస్ట్, వాళ్ళ తాలూకా contribution ఏదో ఉండాలి కదా. లిస్నింగ్ ఇయర్ ఉంది, నాకు టేస్ట్ ఉంది, అండ్ దెన్ ఆ కథ అలో చేస్తాను, అది బ్యూటిఫుల్ అలో చేస్తాను. ఐ థింక్ సో ఏదో కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ.